Welcome to AK1 TV News. గోనెగండ్లలో సర్వే ప్రారంభం. గ్రామ సభలో మాట్లాడుతున్న తహసీల్దార్ కుమారస్వామి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తాలూకా మండల కేంద్రంలో శుక్రవారం గోనెగండ్ల సర్వే గురించి బస్టాండ్ నుంచి గ్రామ పంచాయతీ వరకు రైతులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కుమారస్వామి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా గోనెగండ్ల గ్రామంలోని పొలాలు సర్వేకు ఎంపిక చేశామని తెలిపారు. ఈ నెల 20వ తేదీ నుంచి సర్వే ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రోజుకు 20 ఎకరాలు చొప్పున 4 టీంల ద్వారా సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతులు సర్వేకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పూజారి హైమవతి, గౌండ రహూంతుల్లా, రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. 4 టీములు ఉంటాయి. 4 టీములకి ఒక టీంకి 20 ఎకరాలే. టీంకి ఇద్దరు ఉంటారు. 20 ఎకరాలు డైలీ ఒక టీం చేయాలి. గతంలో చేసినప్పుడు అంత షార్టేజ్ ఇవ్వలేదు, ఎక్కువ టార్గెట్ ఇచ్చి చాలా తప్పిదాలు జరిగి ఇబ్బందికరంగా చూస్తున్నాం రాష్ట్రం అంతా. ఇప్పుడు 20 ఎకరాలు వేరే ఊళ్ళో నివాసం ఉన్నది ఇక్కడ ఉన్నా కూడా ఫోన్ ద్వారా తెలియజేసేదని మా వాళ్ళ బిల్లు పోయి ఆ సరే నెంబర్ వాళ్ళ ఎదురు జరుపుతారు, చేస్తారు. వాళ్ళు లేకుండా ఏదో రాసుకుంటారు. వీళ్ళు తెచ్చిన 20 ఎకరాలు నేను 100% క్వాలిటీగా క్లారిటీగా కంపల్సరీ చేస్తేనే నెక్స్ట్ స్టేజ్కి వెళ్తారు. గోనెగండ్ల గ్రామ ప్రజలకు నమస్కారం. ఈరోజు మనం గ్రామ సభ పెట్టుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏమనగా, గోనెగండ్ల గ్రామంలో రీసర్వే అనేది హెడ్క్వార్టర్ జరగలేదు. గత ప్రభుత్వంలో మనకు 13 గ్రామాలు జరిగినాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఈచ్ మండలానికి పైలట్ విలేజ్ ఒక విలేజ్ సెలెక్ట్ చేశారు. జిల్లా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అందులో భాగంగా మనకు గోనెగండ్ల విలేజ్ సెలెక్ట్ చేశాము. గోనెగండ్ల విలేజ్ గత ప్రభుత్వంలో జరిగిన రీసర్వేకి ఈ ప్రభుత్వం వచ్చిన రీసర్వేకి కొద్దిగా తేడా ఉంది. ఆ తేడా అనేది మేము తెలియజేస్తాం బ్రీఫ్గా. గ్రామ ప్రజలు అందరికీ తెలియజేస్తున్న గ్రామ పెద్దలకి, లీడర్లకి మీరందరికీ అవగాహన కలిపి చెప్పించాలా. గత ప్రభుత్వంలో మనకు సర్వే టీం పెట్టినప్పుడు టైం బౌండ్ ప్రోగ్రామ్ తక్కువ ఇచ్చారు. డైలీ 150 ఎకరాలు చేయాలని పెట్టారు. 2 టీంలో 3 టీంలో అని చెప్పేసి అప్పుడు డేస్ కూడా తక్కువ వచ్చేది. ప్రజలు బట్టి చేసే దాంట్లో చాలా తప్పిదాలు వస్తాయి.